హలో ఆల్, అందరికీ ఇష్టమైన మటన్ గ్రేవీ కర్రీ ఈరోజు నా స్టైల్లో నేను ఎలా చేయబోతున్నానో ఈ వీడియోలో చూసేయండి. అర్ధ కిలో మటన్ తీసుకున్నానండి. అలాగే మసాలాలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, 3 యాలకులు, 5-6 లవంగాలు, 4-5 మిరియాలు, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని నేను మటన్ అంతా కూడా బాగా శుభ్రం చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు నేను ఇది ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం చిటికెడంత పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం నీళ్లు వేసుకున్నాను. ఎందుకంటే మటన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్కి మనం వేసిన వాటర్కి సరిపోతుంది. సో నేను ఈ మటన్ని నేను ఒక 5 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మటన్ తీసుకున్నది ఎవరైనా కొంచెం ముదరగా ఉంది అనుకున్నట్లయితే కొంచెం ఒక 7-8 విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు. నాకైతే సరిపోతుందండి ఈ విజిల్స్. 5 విజిల్స్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అలాగే కళాయి పెట్టుకొని అందులోని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పెద్ద ఆనియన్స్ నేను ఇక్కడ 2 చక్కగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. ఆయిల్లో ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఉప్పు కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కాబట్టి. ఇలా మూత పెట్టి అలా కలుపుకుంటూ మగ్గించుకుంటున్నాను. అలాగే చిన్న చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాను. అక్కడ ఆల్రెడీ మటన్లో పసుపు వేసుకున్నాను. ఇక్కడ కూడా చూసుకొని మనం పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకుంటూ అలా ఫ్రై చేసుకుంటున్నానండి. అలా దాదాపుగా ఒక 7-8 మినిట్స్ పట్టింది ఈ ఉల్లిపాయలు మగ్గటానికి. ఇంకా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే మీకు ఇందాక చూపించిన మసాలాలు, గసగసాలు, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా జీడిపప్పు పేస్ట్ చేసుకొని అది కూడా వేరేగా పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా నా మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఈ 5 విజిల్స్కి బాగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ మటన్ స్టాక్ కూడా ఉంది, ఇది కూడా మనం ఉంచుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కదా, ఈ వేగిపోయిన దాంట్లో ఇప్పుడు ఆ మటన్ను కూడా నేను వేసుకుంటున్నానండి. ఆ స్టాక్ అయితే ఏమీ వేస్ట్ కాదు, అది సైడ్ను మనం ఉంచుకున్నాను, ఎందుకంటే ఈ కూరలో నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ఈ ఉడికిపోయిన మటన్ వేసి ఇది కూడా ఉల్లిపాయలు అది మగ్గేంత వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మటన్ ఇలా వేగుతుండగానే ఇంకా మసాలా కూడా నేను ఇక్కడ వేస్తున్నానండి, గ్రైండ్ చేసి పెట్టుకుంది. ఖచ్చితంగా మటన్ కర్రీ చేస్తున్నప్పుడు ఎండుమిర్చి వేసి ట్రై చేయండి ఒక్కసారి, ఎందుకంటే ఆ ఘాట్ అనేది కారంలో అంతగా ఉండదు. ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల మటన్ కర్రీ చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. మీరు ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఎవరైనా అంటే తెలిసిన వాళ్ళు తెలియకపోతే ఎవరైనా ఒకసారి ఇలా కూడా చేసి చూడండి. కొంచెం కసూరి మేతి కూడా నేను ఇక్కడ వేసుకున్నానండి. ఇదేది వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే కారం కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత కారం వేసుకుంటున్నానండి. అంటే నేను తీసుకున్న అర్ధ కిలో మటన్కి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఎవరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాళ్ళు కారం వేసుకోవాలి, ఎవరు తిన్న కారం బట్టి వాళ్ళు వేసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు కూడా ఇందాక నేను ఉల్లిపాయల్లో వేసుకున్నాను. అలాగే ఇక్కడ చూసుకొని నేను ఉప్పు వేసుకున్నానండి. కారం వేగిపోయింది. ఇప్పుడు ఇందాక ఉంచిన మటన్ స్టాక్ని ఇప్పుడు ఈ కర్రీలో వేసుకుంటున్నానండి. చక్కగా అది కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టి సిమ్ చేసి మగ్గించుకుంటున్నాను. కారం మాత్రం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి. సో ఎవరు తిన్న కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. మన వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దించే ముందు చిన్న 1/2 స్పూన్ గరం మసాలా కూడా నేను వేసుకున్నానండి. చక్కగా కూర అంతా కూడా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, చక్కగా థిక్ గ్రేవీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేరుకుంది. సో సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. తప్పకుండా లైక్ చేయండి.